మైనా స్టోరీస్. సుందర్ ప్రీతిని తన బైక్పై ఎక్కించుకొని షికార్లు కొడుతూ ఉంటాడు. ఓ రోజు సురేఖ వాళ్ళిద్దరూ బైక్పై తిరగటం చూస్తుంది. ప్రీతిని చెడామడా కడిగి పారేస్తుంది. ప్రీతి అలిగి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. సుందర్ ప్రీతి వెనకాలే వెళ్ళి ఆమెని బ్రతిమిలాడుతూ ఉంటాడు. డియర్, ప్లీజ్ ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. ఇంకా ఏం మాయమాటలు చెప్పి అమాయకురాలనైన నన్ను మోసం చేయాలనుకుంటున్నావు? ఐఎమ్ సారీ డియర్, నీకు అబద్ధం చెప్పిన మాట నిజమే. కానీ ఆ అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కారణం ఒక్కసారి ఆలోచించావా? ఏంటి ఆ కారణం? నాకు నీపై ఉన్న పిచ్చి ప్రేమ. నిజం చెప్తే నువ్వు నన్ను ఎక్కడ ప్రేమించవో అని భయపడ్డాను. అందుకే చెప్పలేదు, అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదు. ఏదేమైనా సరే, పెళ్ళైన వ్యక్తి పెళ్లి కాని ఇంకొక అమ్మాయిని ప్రేమించటం తప్పే కదా? తప్పే, కానీ ఆ పెళ్లి నా ఇష్టంతో జరిగింది కాదు. నిజమా? అవును డియర్ అని జరిగింది మొత్తం చెప్తాడు సుందర్. మనస్సులో ప్రీతి, ఇంక చాలు, తెగే వరకు లాక్కూడదు. వాడెలాంటివాడైతే నాకెందుకు? వాడేమైనా నాకు కాబోయే మొగుడా? వాడవసరమున్నన్ని రోజులు వాడుకోవటం, తర్వాత టిష్యూ పేపర్లా మడిచి చెత్తలో పడేయటం, అంతే అని అనుకుంటుంది. ఏంటి డియర్ ఇంకా ఆలోచిస్తున్నావు? నా మాట నమ్మటం లేదా? నమ్ముతున్నా డియర్. నీ ప్రేమని అర్థం చేసుకోకుండా మాట్లాడినందుకు ఐఎమ్ వెరీ సారీ. హమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. పద డియర్, అలా రెస్టారెంట్కెళ్ళి భోంచేసి వద్దాం. అలాగే డియర్ అని అనుకుంటారు. ఆ తర్వాత సుందర్ ఇంటికి వెళ్ళి సురేఖతో, నీకసలు బుద్ధి జ్ఞానం ఉందా? ప్రీతితో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? మరేం చేయమంటారు? కట్టుకున్న భర్త పరాయమ్మాయితో తిరుగుతున్నాడు కదా. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నాకు విడాకులిస్తానని చెప్పావు కదా. అలాంటప్పుడు నేను ఎవరితో తిరిగితే నీకెందుకు? కాని విడాకులిచ్చే వరకు నేను మీ భార్యనే కదా. అప్పటి వరకు మీపై హక్కు నా ఒక్కదానికి మాత్రమే ఉంటుంది. కావాలంటే ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకోండి. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అలా అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను కూడా విడాకులివ్వను. మనస్సులో సుందర్, అనవసరంగా దీంతో వాదించటం దేనికి? మళ్లీ విడాకులకి ఎసరు పెడుతుంది. సరే అని తల ఊపితే బోలా అని అనుకుంటాడు. సర్లేండి, ఆవిడగారి అందంతోనే కడుపు నింపుకుంటారా, లేక భోజనం చేసేదేమైనా ఉందా? నాకవసరం లేదు. నేను ప్రీతి రెస్టారెంట్లో భోజనం చేశాం అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుందర్. సురేఖ అక్కడే ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బామ్మ, ఏంటమ్మాయి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అప్పుడు సురేఖ జరిగింది మొత్తం బామ్మకి వివరిస్తుంది. అలాగా, ఈ ఎదవ అంత పని చేశాడా? నువ్వేం బాధపడకమ్మాయి, నీకు మేమంతా ఉన్నాం కదా అని ధైర్యం చెప్తుంది బామ్మ. ఓ రోజు ప్రీతి సుందర్తో కలిసి షాపింగ్కి వెళ్తుంది. అక్కడ ప్రీతి ఫ్రెండ్స్ కనిపిస్తారు. హాయ్ ప్రీతి. డియర్, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్. ఓ అలాగా, హాయ్ అండి. ప్రీతి, ఎవరే ఈయన? అదేనే, మీకు చెప్పాను కదా, నేనొక జెంటిల్మ్యాన్ని ప్రేమిస్తున్నానని. ఆయనే ఈయన, పేరు సుందర్. హాయ్ సుందర్ గారు, మీరు పేరుకు తగ్గట్టే చాలా సుందరంగా ఉన్నారు అని వాళ్ళిద్దరూ సుందర్ని తెగ పొగడేస్తారు. మనం చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సందర్భంలో ఈరోజు మన షాపింగ్ బిల్ మొత్తం సుందర్ గారే పే చేస్తారు. ఏమంటావు డియర్? దాందేముంది డియర్, నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ బిల్లు కట్టలేనా? సో స్వీట్ ఆఫ్ యూ డియర్. ఓకే డియర్, మీరు అలా షాపింగ్ చేస్తూ ఉండండి, నేను ఒక కాల్ మాట్లాడి వస్తాను అని సుందర్ పక్కకి వెళ్తాడు. ఫ్రెండ్స్ ముగ్గురూ షాపింగ్ చేసుకుంటూ, ఏ ప్రీతి, ఎక్కడ పట్టావే ఈ బకరాగాణ్ణి? ఇంకెక్కడే, మా ఆఫీస్లోనే. అది కూడా నేను పట్టలేదు, వాడే నన్ను పట్టాడు. అంటే వెతకపోయిన అదృష్టం కాలికొచ్చి తగిలిందన్నమాట. అవునే, ఆడవాళ్ల మనసును కాకుండా వాళ్ల అందచందాలను చూసి సొంగకార్చే వీడిలాంటి బకరాగాళ్ళు ఉన్నంతకాలం నాలాంటి దానికి డోకా ఉండదు. నిజమేనే పిచ్చోడు, నువ్వు వాణ్ణి నిజంగానే ప్రేమిస్తున్నావనుకొని ఊహల్లో నీకు గుడి కట్టేస్తున్నాడు. పాపం, నిజం తెలిసిన రోజు వాడు గుండె పగిలి చస్తాడేమోనే. వాడేమైతే మనకెందుకే, త్వరగా షాపింగ్ కంప్లీట్ చేయండి, మూవీకి వెళ్దాం అని అనుకుంటారు.
అలా అవకాశం దొరికినప్పుడల్లా సుందర్తో బాగా డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది ప్రీతి. తర్వాతి రోజు సుందర్ ఆఫీస్కి వెళ్తాడు. అతన్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఏమైంది? ఎందుకు అందరూ అలా నవ్వుకుంటున్నారు? ఆ జోకేదో నాగూడా చెప్తే నేను నవ్వుకుంటా కదా. సుందర్ గారు, ఆ జోక్ గురించి తర్వాత చెప్తాం గానీ ఇంతకీ మీరిచ్చిన మాట మర్చిపోయినట్టున్నారు. ఏంటండి అది? అదేనండి, మీరిస్తానన్న పెళ్లి పార్టీ సంగతి. ఓ అదా? ఏం చేయమంటారు చెప్పండి. పెళ్ళైనప్పటి నుంచి మా ఆవిడికి అస్సలు ఆరోగ్యం బాగోట్లేదు. అందుకే పార్టీ ఇవ్వలేకపోయాను. ఆపు సుందర్, ఇక నీ అబద్ధాలు చెల్లవు. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో మాకు తెలిసిపోయిందిలే. ఏం తెలిసింది? నువ్వు చెప్పినట్టు నీ భార్య అంత అందంగా ఉండదు కదా. మాకు పరిచయం చేస్తే నీ పరువు పోతుందని మాకు పార్టీ ఎగ్గొట్టావు, అంతేగా? మీరనుకునేదేది నిజం కాదు. నిజంగానే నా భార్య చాలా అందగత్తె. ఇంకా దాచాలని చూడకు సుందర్. మొన్న మీ ఆవిడ మన ఆఫీస్కొచ్చింది. ఆ మాట వినగానే సుందర్ షాక్ అవుతాడు. అందరూ పగలబడి నవ్వుతారు. అవమానంతో సిగ్గుతో తలవంచుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సుందర్. కోపంగా ఇంటికి వచ్చిన సుందర్ సురేఖతో, నువ్వు మా ఆఫీస్కి ఎందుకొచ్చావు? అసలు ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? మీరు ఆఫీస్లో ఉంటే కదా చెప్పటానికి. ఆ సమయంలో తమరు మీ ప్రియురాలితో రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఇంటికొచ్చాక చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? మీరు చేసే ప్రతిదీ నాకేమైనా చెప్తున్నారా? నా పరువు తీయాలని, నాకు మనశ్శాంతి లేకుండా చేయాలనే కదా ఇదంతా చేస్తున్నావు? నేనేం అలా చేయటం లేదు. మీరే అలా ఆలోచిస్తున్నారు. ఇక నేను నీతో వేగలేను. ఇక వెయిట్ చేయటం నా వల్ల కాదు. నాకు వెంటనే విడాకులిచ్చాయి. నేను ఇవ్వను. మోసం, దగా. నువ్వు చెప్పినట్టు వింటే విడాకులిస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పుతావా? మాట తప్పింది నేను కాదు, మీరు. నేను చెప్పినట్టు వింటే విడాకులిస్తానన్నాను నిజమే, కానీ మీరు వినలేదు కదా. కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకేస్తున్నావు. నీతో విడాకులు ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుందర్. ఏంటి డియర్, అర్జెంటుగా కలవాలన్నావు? ఏంటి సంగతి? ఏం లేదు డియర్, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఇక ఆలస్యం చేయటం నాకిష్టం లేదు. అదేంటి, నీ భార్యతో విడాకులు తీసుకోకుండా మనం పెళ్లి చేసుకోవటం ఎలా కుదురుతుంది? ఆ బండదాని ధైర్యం కూడా అదే. నాకు విడాకులివ్వనని మొండికేసింది. నన్ను దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకొని దాన్ని తిక్క కుదర్చాలి. అది కాదు డియర్. నా మాట కాదనుకు. పద, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చేసుకోమని ప్రీతిని బలవంతం చేస్తాడు సుందర్. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.